భూగ్రహం మీద అత్యంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని అందించడం ద్వారా మనము పేదరికము మరియు బాధలను తగ్గించగలము మరియు పిల్లలకి విద్యను అందించగలము అని చెప్పింది యూనిసెఫ్. పిల్లలకు విద్య, అదేవిధంగా పేదరికము, బాధలను తగ్గించగలమంట. అంటే స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని అందించడం ద్వారా మనం పేదరికాన్ని తగ్గించవచ్చు మరియు వారి బాధలను తగ్గించవచ్చు. అలాగే పిల్లలకు విద్యను కూడా అందించగలము. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం వల్ల ఈ 3 వచ్చేస్తాయి అన్నమాట. మనం విద్య అనుకోం, స్వచ్ఛమైన నీరుకి విద్యకి సంబంధం ఏంటి ఉందనుకుంటాం, ఓన్లీ పేదలు అయ్యనుకుంటాం. కానీ ఇక్కడ పిల్లల విద్యను కూడా అందించగలమని చెప్పింది యూనిసెఫ్. ప్రారంభంలో ఇంజనీరింగ్ అద్భుతం సింధులోయ నాగరికత. ఒక ప్రారంభ ఇంజనీరింగ్ అద్భుతం సింధులోయ. పురాతన హరప్ప, మొహంజోదారోలో బహుశా ప్రపంచంలో మొట్టమొదటి పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ. వ్యక్తిగతంగా ఇళ్ళ సమూహాలు బావుల నుండి నీటి పొందాయి. స్నానం చేయడానికి ప్రత్యేక గది, మూసి ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రధాన వీధుల్లో కాలువలు, ఇటుకలతో తయారు చేసిన పురాతన మరుగుదొడ్లు సుమారు 4500 సంవత్సరాల నాటిది అక్కడ ఉన్నది. 4500 నాటికి. ఇది ఇంపార్టెంట్. మొహంజోదారో అండ్ హరప్ప. ఇక్కడ మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పాఠంలోని మహాత్మా గాంధీ కూడా ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. మానవత్వం మరియు జ్ఞానోదయము పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదని చెప్తుందన్నమాట. మానవత్వమైన పనులు, అలాగే జ్ఞానోదయమైన పనులు చేయడానికి 2016 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అనమాట. అదేవిధంగా మురుగునీటి పారుదల వ్యవస్థ గురించి 2016లో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని చేపట్టింది. వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే మరుగుదొడ్ల రూపకల్పన భారతదేశంలో పరీక్షించబడింది. మానవ వ్యర్థాలను సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఒక ఉత్తమమైన తక్కువ నీటి వినియోగానికి మరుగుదొడ్లు కనుగొనబడింది అనమాట. మానవ విసర్జితాలు పూర్తిగా మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా మార్చబడతాయి అన్నమాట. ఇవి నేలకు మంచి వనరుగా ఉపయోగపడతాయి. ఇక్కడ WWTP అంటే మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. W అంటే వేస్ట్, W అంటే వాటర్, T అంటే ట్రీట్మెంట్, P ఫర్ ప్లాంట్. ఇక్కడ మ్యాన్ హోల్స్ పెడతారు కదా మనకి. మ్యాన్ హోల్స్ అంటే జంక్షన్లో పెడతారు. 50 నుండి 60 కిలోమీటర్లు లేదా 50 నుండి 60 కిలోమీటర్లు ఉన్నప్పుడు లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద మ్యాన్ హోల్స్ ఉంచుతారన్నమాట. 50 మీటర్ల నుండి 60 మీటర్లకి 2 లేదా అంతకంటే ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద ఉంచుతారు మ్యాన్ హోల్స్. ఇక్కడ కర్బనాల్ మణియాల్లో మనకి